హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌందర్య ఫ్రమ్ హ్యాపీకాయిన్ టీమ్. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని డిఫరెంట్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నవి ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేలాగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 10% వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్కీమ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే పీపీఎఫ్లో 7.1% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో 7.6% అండ్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్స్లో నియర్ టు 6% మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి 2 lakhs వరకు ఖర్చు అవుతుంది అంటే అది ఆఫ్టర్ 15 to 20 years తర్వాత సేమ్ ఎడ్యుకేషన్ మనకి నియర్ టు 13 to 14 lakhs వరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేలాగా ఉండాలి. అండ్ అది కాకుండా మనం గోల్ కూడా ఈజీగా రీచ్ అయిపోయేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా గోల్ అచీవ్ అవ్వాలి అని అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మీ గోల్ బేస్ని బట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనేది సజెస్ట్ చేస్తాము. ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ని బట్టి అట్లీస్ట్ మనం 10 to 12% వరకు రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.